స్వాగతం. గాజువాక 86వ వార్డు రాసాలమ్మ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక వార్డు తెలుగుదేశం పార్టీ నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమన్నారు. కూటమి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ వాక్కు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, వార్డు తెలుగుదేశం నాయకులు నల్లూరి సూర్యనారాయణ, మాడిస కనకరాజు, జనసేన నాయకులు గంధం వెంకట్రావు, కాదా శ్రీను, కూటమి నాయకులు పాల్గొన్నారు. క్లోజ్ సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీకు మేమేమైనా తప్పు చేసినా ఇంకా ఒక నాయకులు అడిగారు, ఎవరైనా సరే తప్పు చేస్తే నిలదీయండి. తప్పు చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? మమ్మల్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? చెప్పట్లేదు. అవును ఉంది కదా. గత 5 సంవత్సరాలు మీకు ఉందా? కనుక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం ప్రభుత్వంలో, ఎప్పుడైతే నిలదీసేటువంటి ధైర్యం అధికారులకు నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటారు. ఈరోజు మేము ప్రజాస్వామ్యం కాపాడుతున్నాం. మేము ఖచ్చితంగా ప్రజలు ఏమైనా తప్పు చేస్తే నిలదీస్తేనేమో దానికి ఓపికగా సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటాను. అందుకే ఈ ప్రభుత్వం మంచిదని చెప్పేసి మన ప్రభుత్వం మంచిదని తెలియజేస్తాం. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రధానాయకుడు అన్నవాడు ఇంట్లోనే కూర్చోవాలి. ప్రధానాయకుడు ఇంట్లో కూర్చుంటే మంచిదమ్మా, అంతే కదా. మొన్న ఈ మధ్యకాలంలో మీరు చూశారు, మనకి చాలా పెద్ద వరదలు వచ్చినాయి. విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళతోనే మమేకమై రోజు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటారమ్మా, ఇంట్లో కూర్చొని పని చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. గత 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు కనుక ఇంటికి పంపించారు కదా అందరూ. అవునా కదమ్మా? అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన ప్రజానాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడితే నాయకుడిగా భరించేటువంటి ఆలోచన ఉండాలి. వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అనిపించుకుంటారు. కనుక ఎప్పుడైనా సరే మీరు గుర్తించాల్సింది, మనందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రజానాయకుడు అనేవాడు కష్టం ఉన్నప్పుడు, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళతోనే ఉండేటటువంటి అవసరం ఉందని చెప్పి అనుకుంటే చేస్తాం.